హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా అండ్ వ్లాగ్స్. షిరిడీకి శని సింగనాపూర్కి ఎల్లోరా కేవ్స్కి వెళ్ళానమాట. అలాగే ఎల్లోరా కేవ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎల్లోరా కేవ్స్ ఇలాగా ఫస్ట్లో ఇలా ఉంటుంది అనమాట. ఎల్లోరా కేవ్స్లో మనకి కాయిన్ ఇస్తారండి. ఇది 20 రూపీస్ పే చేయాలి. 20 రూపీస్ పే చేస్తే కానీ ఆ కాయిన్ తీసుకుంటే కానీ మనకి లోపలికి అలౌ లేదన్నమాట. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఎల్లోరా గుహలు అన్నమాట. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన యునెస్కో వారసత్వ ప్రదేశం అండి ఇది. మనకి ఫస్ట్లో వెళ్ళంగానే చూడండి గజలక్ష్మి దర్శనం ఇస్తారు. గజలక్ష్మి చూసారా? అమ్మవారికి ఏనుగులు గంగాజలంతో అభిషేకం చేస్తున్నట్టుగా మనకి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. నాకైతే చూస్తుంటే అసలు కళ్ళు తిప్పుకోలేకపోయాను, అంత శిల్పకళ ఉందండి. మీరు ఎవరైనా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళింటే మీరు పొందిన అనుభూతి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఎల్లోరా గుహలు 1000 సంవత్సరాలు అయిందంట అండి నిర్మించి. 34 రాతి గృహాలు ఉంటాయి. ఇవి హిందూ, బౌద్ధ, జైన మతాల గొప్ప శిల్పకళగా నిర్మించారు. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత బాగా చెక్కారో శిల్పకళ. ఎల్లోరా గృహలకి వెళ్ళాలనుకునే వాళ్ళు, ఫస్ట్ టైం వెళ్ళాలనుకునే వాళ్ళు మంగళవారం పూట అసలు వెళ్ళమాకండి, ఆ రోజు క్లోజ్ చేసింటారు. మామూలు టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అది మార్నింగు 7 నుంచి ఈవినింగు 6:30 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఆ టైంలో వెళ్ళవచ్చు. మరి నైట్ పూట అలో లేదు ఎల్లోరా గృహలకి. ఒకే కొండ పైన ఈ శిల్పాన్ని చిత్రీకరించారండి. అప్పట్లోనే 1000 సంవత్సరాల కిందట శిల్పకారులు ఎంత అద్భుతంగా శిల్పాన్ని చెక్కారు కదండి. బౌద్ధ గృహాలు 1 నుంచి 12 వరకు బౌద్ధ మతానికి చెందినవి అన్నమాట ఇవి. దీంట్లో మనకి ముఖ్యమైనది 16వ గృహ. 16వ గృహనే కైలాస టెంపుల్. కైలాస టెంపుల్ ముఖ్యమైన టెంపుల్, అది చూడాల్సిన టెంపుల్. ఎల్లోరా గృహలో నడవలేని వాళ్ళకు కూడా ఇలాగా వీల్ చైర్లో కూడా తీసుకెళ్తారండి. దానికి కూడా మనం అమౌంట్ పే చేయాలి. అలాగే వెహికల్ కూడా ఉంటుంది. వెహికల్ నడవలేని వాళ్ళు కూడా 40 రూపీస్ అలా పే చేస్తే తీసుకెళ్తారు. వెహికల్కి కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదండి అసలు ఎంత బాగుందో ఎల్లోరా కేవ్స్. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్ చేసుకోండి. ఎల్లోరా కేవ్స్ నుండి షిరిడి కూడా 1.5 అవర్ పడుతుంది. అలాగే శని సింగనాపూరు, ఎల్లోరా కేవ్స్, షిరిడి ఇవన్నీ 1.5 అవర్ అండి. పక్కనే మనకి అందుబాటులో ఉంటాయి. ఏమంటే మనం వెహికల్స్లో వస్తే అన్నీ చూసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ కాళీమాత దర్శనం ఇస్తారు. అలాగే ఇది చూసారండి 20 రూపీస్ నోటు పైన గవర్నమెంట్ అనేది ఈ ముద్ర అనేది వేశారండి. అప్పటి నుంచి ఇంకా ఫేమస్ అయిపోయింది ఎల్లోరా కేవ్స్. హిందూ గృహాలు 13 నుంచి 29 మధ్యలో ఉన్నాయి. గృహాలు అద్భుతమైన హిందూ దేవాలయాలని శిల్పకళలుగా కనిపిస్తాయండి, అంత బాగున్నాయి. దాంట్లో 16వది కైలాస టెంపుల్. కైలాస టెంపుల్లో నంది విగ్రహం చూస్తున్నారు కదండి, నంది దర్శనం ఇస్తుంది. అలాగే ఆలయం మొత్తం చీకటిగా ఉంటుంది, అందుకు నేను వీడియో తీయలేకపోయాను కైలాస టెంపుల్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు ఛానల్ సబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, ఇంకా చాలా విశేషాలు తెలుసుకోవచ్చు. అలాగే శిల్పకళ అంతా ఎంత అద్భుతంగా చిత్రీకరించారు కదండి. అప్పట్లోనే అంత అద్భుతంగా చిత్రీకరించారు. కైలాస టెంపుల్ ఇలా ఉంటుందండి. కైలాస టెంపుల్ అలాగే మనము
లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఇలాగా మనము వాటర్ మెలన్స్కి అలాగే ఇంకా అటు సైడ్ అంతా శిల్పకళ ఉంటుందండి. ఇటు సైడ్ అంతా మనకి పచ్చని వాతావరణం, పచ్చని చెట్లు, అలాగే ఇక్కడ బ్రిడ్జి వేశారనమాట. బ్రిడ్జి ముందు నుంచి మనం దాటుకొని వెళ్ళాలి. బ్రిడ్జి దాటిన తర్వాత మరి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకి అక్కడ ఆలయాలు ఉంటాయి. ఆలయాలు దర్శించుకొని మనము లాస్ట్లో వెళ్తుంటే అక్కడ మనకి వాటర్ మెలన్స్ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో. ఆ చెట్లు మొత్తం పచ్చగా ఉంటాయి. అంత బాగుంటుంది అక్కడ ప్రకృతి అంతా. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఏం ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట. 1 కిలోమీటర్ ఉంటుంది. మనం చుట్టూ చూసుకుంటూ వెళ్ళొచ్చు మిగతా టెంపుల్స్ కూడా. మీరిచ్చే చిన్న లైక్ వల్ల నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. షిరిడీకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఎల్లోరా కేవ్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎల్లోరా గృహలు, ఎల్లోరా కేవ్స్ కైలాస టెంపుల్ పేర్లు పొందిన ఆలయము. అంత గొప్ప శిల్పకళ ఉంటుందండి. శని సింగనాపూరు, షిరిడి, ఎల్లోరా కేవ్స్ ఖచ్చితంగా చూడవలసిన ఆలయాలండి. మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు ఈ ఆలయాలు మిస్ కావద్దండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చుట్టూ కొండలు, పచ్చని చెట్ల మధ్యలో చుట్టూ చెట్లు ఉన్నాయి కదండి. చూడు పైనుంచి వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా ఉందో. అలాగే వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫస్ట్ టైం కన్నా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు కూడా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళింటే మీరు పొందిన అనుభూతి కామెంట్లో కామెంట్ చేసేయండి. వాటర్ ఫాల్ చూస్తున్నారు కదండి, పై నుంచి కింది వరకు ఎలాగా వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉందండి. అలాగే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.